18వ వార్షికోత్సవం జరుగుతుంది. దీని దరిదాపు 1,00,000 మంది భక్తులు, అదేవిధంగా 70,000 మందికి అన్నదానం. మరి ఇప్పుడే మాకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి గారు, అదేవిధంగా మా ప్రొద్దుటూరు వీరబ్రహ్మేంద్రపీఠం యొక్క అధిపతి, అదేవిధంగా మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు వచ్చున్నారు. మరి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఉదయం 5 గంటల దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమాలని భక్తులందరూ కూడా వచ్చి వీక్షించి పొద్దున్నే అభిషేకం, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అలంకరణ, ఆ తర్వాత అన్నదానం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పర్టికులర్గా మరి ప్రొద్దుటూరు నుంచి కృష్ణమాచారి గారు రావడం మా అందరూ కూడా సంతోషం. మరి అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి తప్పకుండా మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని, అదేవిధంగా మీ పిల్ల పాపలతో సుఖశాంతులతో ఉంటారని, మానసిక ప్రశాంతంతో ఉంటారని నేను భావిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఇది దరిదాపుగా 18 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నాం వార్షికోత్సవాలు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా భక్తులు పెరుగుతూనే ఉన్నారు. మనకేంటంటే ఇదివరకు చిన్నప్పుడు తిరణాలాగా ఉండేది, ఈ రోజున అంతా తిరణాలు పోతుంది. కాబట్టి నేను ఆ కాన్సెప్ట్ని ఇక్కడ రంగులు రాట్నాలంటే, జైంట్ వీల్స్ అంటే ఇవన్నీ కూడా ఉండాలి. పిల్లలు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు కలిసిమెలిసి ఉండాలనేదే మా ఉద్దేశం. అందుకనే ఈ యొక్క ఒక జాతరలాగా, ఒక ఉత్సవంలాగా, ఒక తిరణాలాగా చేయడం జరుగుతుంది. తప్పకుండా దీని అందరూ కూడా ప్రజలు పాల్గొని ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ సెలవు తీసుకుంటారు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం దరిదాపుగా 30,000 మంది జనం భక్తులు పెరుగుతున్నారు. వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మరలా మీ అందరూ కూడా మీ కార్యక్రమంలో పాల్గొని బాబా ఆశీస్సులు కోరుకుంటారు. ప్రకృతి అల్లారు ముద్దుబిడ్డ మన తల్లి భరతమాత, అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత, పుణ్యక్షేత్ర ప్రాకార గోపుర నిర్మిత, నిత్య కళ్యాణ శోభిత, నిర్మలాను రాగపూత మన తల్లి భరతమాత. ఇది వేదపుడమి, ధర్మభూమి, ఎంతో మంది మహనీయులు నడియాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి. అటువంటి పరంపరలో 1 శతాబ్దం క్రితం భూమి మీద నడియాడేటువంటి దేవతలుగా అవధూత తత్వంతో, దత్తాత్రేయుడి యొక్క అంశతో, కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా నడిచినటువంటి మహోన్నతమైనటువంటి గురుతుల్యమైనటువంటి రూపం సాయినాథ ప్రభు. మా ఆత్మీయులు పాతూరు నాగభూషణ్ రావు గారి యొక్క నేతృత్వంలో వ్యవస్థీకృతమైనటువంటి ఈ ఆలయ ఆశ్రమ ప్రాంగణం ఎంతో మందికి కులమత వర్గ వైషమ్యాలకు అతీతంగా నిత్యం సేవలు అందిస్తున్నారు, గోసేవ చేస్తున్నారు, నిత్యాగ్నిహోత్రం, ఇవన్నీ కూడా సనాతనమైనటువంటి ధర్మానికి పట్టుకొమ్మలు. ఇటువంటి మహోన్నతమైనటువంటి వేదికకి మమ్మల్ని ఆహ్వానించడం, మేము కూడా ఇక్కడికి రావటం అన్నటువంటిది చాలా సంతోషదాయకంగా ఉంది. భక్తులందరికీ కూడా మరొకసారి ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క శుభాశస్సులు తెలియజేసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబు. నేను ఈ సంవత్సరం వచ్చాను. గతంలో 2-3 పర్యాయాలు ఈ ఆలయాశ్రమం ప్రాంగణాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గోసేవ కూడా విశేషంగా విస్తృతంగా జరుగుతుంది. భారతదేశంలోనే ఇక్కడ ఉన్నటువంటి గోశాలకు ఒక ప్రత్యేకమైనటువంటి అవార్డు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో సనాతనమైనటువంటి ధర్మానికి పట్టుబొమ్మలుగా ఉన్నటువంటి ఈ ఆశ్రమం, ఈ ఆలయం, ఈ గోశాల అంటే మాకు చాలా ఇష్టం. అందుకే నేను పదే వస్తుంటాను. ఈ సంవత్సరం మాత్రం వార్షికోత్సవానికి వచ్చాను. ఇక మీద కూడా నేను కంటిన్యూగా రావటం జరుగుతుంది. సంతోషం.